దేశంలో ఉన్నటువంటి చిన్న చితకా బ్యాంకులు కొన్ని చిన్న చిన్న బ్యాంకులు స్థానికంగా ఉండేటువంటి కోఆపరేటివ్ బ్యాంకులు కావచ్చు, అలాగే నేషనల్ వైడ్ అంత పాపులారిటీ లేనటువంటి బ్యాంకులు, స్థానిక బ్యాంకులు, కొన్ని చిన్న చిన్నవి ఇలాంటి ప్రాంతీయ బ్యాంకులు కావచ్చు, ఇలాంటి వాటన్నింటికీ కూడా టెక్నాలజీని అందించేటువంటి సంస్థ సిఎడ్జ్ టెక్నాలజీస్. సో వీళ్ళే ఈ బ్యాంకులన్నింటికీ కూడా తమ టెక్నాలజీని అందిస్తూ ఉంటారు. అయితే అలాంటి సిఎడ్జ్ టెక్నాలజీస్ మీద సైబర్ అటాక్ జరిగింది. ర్యాన్సమ్వేర్ వీటిల్లో ఇన్స్టాల్ చేయబడింది. సో ర్యాన్సమ్వేర్ దాడి జరిగినటువంటి నేపథ్యంలో దాదాపుగా దేశవ్యాప్తంగా 300 బ్యాంకుల్లో లావాదేవీలను ఆపివేయటం జరిగింది. ఎన్పిసిఐ, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, సో వీళ్ళు దీని మీద చర్యలు తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే ట్రాన్సాక్షన్స్ ఏవి జరగకుండా ఈ బ్యాంకులకు ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. వీటిని యూపీఐ నుంచి కూడా తప్పించినట్లుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఆర్బీఐ మాత్రం ఎటువంటి ప్రకటన కూడా చేయలేదు. దీన్ని ప్రజెంట్ ఈ ట్రాన్సాక్షన్స్ని ఆపకపోతే, వీటిని పేమెంట్ గేట్వేల నుంచి తప్పించకపోతే చాలా పెద్ద నష్టం జరిగేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో వీటిని ప్రస్తుతానికి టెంపరీగా ఆపినట్లుగా తెలుస్తుంది. అయితే ప్రజలెవరూ భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎవరి ఖాతాల్లోనూ డబ్బులు విత్డ్రా అవటం కానీ ఇలాంటివి అయితే ఏం జరగలేదు కాబట్టి ఎవరు భయపడాల్సిన పని లేదని చెప్తున్నప్పటికీ కూడా 300 బ్యాంకుల మీద దాడి అంటే ఇది చిన్న విషయం అయితే కాదు. దీన్ని కొంచెం సీరియస్గానే తీసుకోవాలి. సో దీని మీద స్టిల్ వర్కౌట్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. త్వరలోనే ఈ సమస్యని పరిష్కరిస్తారు అని చెప్పినటువంటి వార్తలు అయితే మనకి వినిపిస్తున్నాయి.